రాజకీయ శక్తి కోసం మేము పోరాడట్లేదు. మేము యువతగా జెన్జీ అనే ఒక గ్రూప్ మేమందరం కలిసి మేము పోరాడుతున్నాం. మాకు ఎటువంటి రాజకీయ పార్టీలతో మాకేం అనుసంధానం. అంటే మోడీ గారు కావచ్చు వీళ్ళందరూ కూడా ఎక్కడ కూడా మాట్లాడకపోవడం ఎట్లా చూస్తారు? మన ప్రధానమంత్రి లాంగెస్ట్ సర్వింగ్ పిఎం ఆయన ఇప్పటివరకు ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా మనకి డైరెక్ట్ ఇవ్వకపోవడం అనేది ఎంత సిగ్గుచేటు. అసలు కమ్యూనికేషన్ ఎందుకు చేయమంటే ఆయన డైరెక్ట్ చేస్తాడంట. డైరెక్ట్ ఎట్లా ఇస్తాడు? మనుషులతో మాట్లాడు కదా. ఆయన వచ్చినప్పుడల్లా ఒక సినిమా సెట్ వేసినట్టు వేస్తారు. ఆయన ఒక షాప్ కి పోతే సెట్ పెట్టినట్టు పెడతారు. తమిళనాడుకి రాగానే ఫౌండేషన్ కలర్ మారిపోతుంది. ఇట్లా నటనలు చేసుకుంటూ ఉండే ప్రధానమంత్రి ఆయన మాట్లాడకుండా ఉంటేనే మాకు కొత్తగా ఏం అనిపించట్లేదు. ఎప్పుడు చేసే పని ఎలానే ఉంది. ఎప్పుడు చేసే పని ఇట్లా ఎన్ని రోజులు రిపీట్ చేస్తాం. ఎగ్జాక్ట్లీ అందుకే కదా మేము రిజైన్ చేయాలని కోరుకునేది. అట్లాంటి ప్రధానమంత్రి మాకు అవసరం లేదు. విద్యార్థులు వచ్చి ఒక సమస్య ఉందని చెప్తే ఆ సమస్యను వెంటనే ఆయన మాట్లాడాలి, దాని గురించి ఆలోచించాలి. కనీసం సరే ఇది చేద్దామనన్నా మాట్లాడాలి. పార్లమెంట్ లో కనీసం సిద్ధంగా కూడా లేరు. అదే పార్లమెంట్ లో సిద్ధంగా లేదు. అపోజిషన్ పార్టీ వాళ్ళు మాట్లాడితే వాళ్ళని తీసుకొని పోతారు. ఎవరైనా పవర్ లో ఉన్న వాళ్ళు మాట్లాడితే వాళ్ళని అణచివేయడం చేస్తారు. ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైనా మాట్లాడితే వాళ్ళ పేజీలను బ్యాన్ చేస్తుంటారు. ఇదే నా ప్రజాస్వామ్యం అంటే. కొన్ని సోషల్ మీడియా పేజెస్ కూడా బ్యాన్ చేద్దాం అనుకుంటున్నారు, టెలిగ్రామ్ వాటిపైన ఏం చెప్తారు? ప్రజలు సోషల్ మీడియా ఇప్పుడు ఒక చాలా పవర్ఫుల్ వెపన్. సోషల్ మీడియా కావచ్చు, న్యూస్ ఛానల్స్ కావచ్చు, అదొక పవర్ఫుల్ వెపన్ మాకు. దాన్ని కూడా మీరు అరికట్టాలని చూస్తున్నారంటే మీరు మా నోర్లను నొక్కేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఒకనొక సందర్భంలో బ్రిటిషర్స్ వచ్చి మనల్ని అణచివేసినారు అన్న మేము హిస్టరీ బుక్స్ లో చదివినాం. ఇప్పుడు మాకు అది కనిపిస్తుంది. మన భారతదేశంలో మన భారత ప్రధానమంత్రి వచ్చి మా నోర్లను నొక్కేయాలని ప్రయత్నిస్తున్నారంటే ఇది అసలు ఇదేం దేశం? ఒకనొక సందర్భంలో చూస్తే మనం జర్నలిజం అనే దానికి చాలా రెస్పెక్ట్ ఉంటుండే. మా నాన్న కూడా జర్నలిస్టే. ఆయన ఒకప్పుడు వార్తలు రాస్తుంటే అసలు దద్దరిల్లిపోతుండే. కానీ ఇప్పుడు ఎంతసేపటికి కమర్షియల్ న్యూస్ కావచ్చు, పిఆర్ పేడ్ కావచ్చు, ఇదే నడుస్తుంది. జర్నలిజం అనే ఒక మాటకి చాలా సిగ్గుచేటది. స్పైన్లెస్ పీపుల్ లాగా కనిపిస్తున్నారు నాకు. ఏం చెప్తారు గవర్నమెంట్? చాలా సింపుల్ డిమాండ్ అండి. యూత్ అందరం ఇంతమంది కలిసి వచ్చినామంటే చాలా పెద్ద విషయం అని గవర్నమెంట్ గుర్తించాలి. మాకున్న ఏకైక డిమాండ్ మా ఎడ్యుకేషన్ అనేది మా రైట్. దాన్ని మేము ముందుకు తీసుకుపోవాలనుకుంటున్నాం. మేము చదువుకోవాలనుకుంటున్నాం. దానికి మీరు సహకరించాలి. గత కొన్ని రోజులుగా ఢిల్లీలో జంతర్ మంతర్లో దేశవ్యాప్తంగా యువత అక్కడ చేరుకొని కొన్ని బేసిక్ డిమాండ్స్ తోటి పోరాడుతున్నారు. ఆ బేసిక్ డిమాండ్స్ ఏంటి? మన దేశంలో విద్యా మంత్రి ఎవరైతే ఉన్నారో ధర్మేంద్ర ప్రధాన్, ఆయన తక్షణమే రాజీనామా చేయాలి అని. ఎందుకంటే ఆయన ఉన్న టెన్యూర్లో మన దేశంలో పరీక్షా విధానం ఏదైతే ఉందో అది పూర్తిగా ఒక రకంగా కుళ్ళిపోయింది. దాంట్లో అవినీతి జరుగుతూనే ఉంటుంది. మాటి మాటికి పేపర్ లీకులు జరుగుతున్నాయి. ఈ సంవత్సరం నీట్ యూజీ కుంభకోణంలో 22కి పైగా మంది విద్యార్థులు వాళ్ళ జీవితాలను కోల్పోయినప్పుడు ఒక మారల్ రెస్పాన్సిబిలిటీగా ధర్మేంద్ర ప్రధాన్ అప్పుడే రాజీనామా చేసి ఉండాల్సింది. కానీ ఇంత మంది కోట్లాది మంది డిమాండ్ చేస్తున్నా కూడా ఆయన ఇంకా సిగ్గు లేకుండా పార్లమెంట్లోకి వెళ్ళి నవ్వుతున్నాడు. ఎప్పుడు నవ్వుతున్నాడు? 2 రోజుల తర్వాత. 2 రోజుల క్రితం ఏం జరిగింది? 2 రోజుల క్రితం ఢిల్లీలో వేలాది మంది విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి పార్లమెంట్ వైపుకి మేము వెళ్తాము, మా నిరసన మేము తెలుపుతాము అని చెప్తే వాళ్లపై టియర్ గ్యాస్, లాఠీ చార్జ్, ఆడవాళ్ళని మేల్ పోలీస్ మెన్ పట్టుకొని లాగి వాళ్ళ బట్టల్ని చింపి మరి వాళ్ళని అరెస్ట్ చేశారు. వాళ్ళపై హింస చేశారు, వాళ్ళపై దాడి చేశారు. వందలాది మంది ఇంకా హాస్పిటళ్లలో ఉన్నారు. ఒక అమ్మాయి, ఒక 20 ఏళ్ల అమ్మాయి నిన్నటి నుంచి ఐసీయూలో వెంటిలేటర్ మీద ఉన్నది ఢిల్లీ పోలీస్ చేసిన స్టేట్ రిప్రెషన్ వల్ల. ఈ తరుణంలో ఈ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో మనందరికీ ఒకటే ఒక సందేశం ఇస్తుంది. ఈ దేశ భవిష్యత్తు గురించి మేము పట్టించుకోము. ఈ దేశ యువత గురించి మేము పట్టించుకోము. మేము కేవలం మా గద్దెల గురించి పట్టించుకుంటాం. ఆ గద్దెల్లో మమ్మల్ని నుంచే పెట్టుబడిదారులు ఎవరైతే ఉంటారో, బిజినెస్ మెన్లు ఎవరైతే ఉంటారో, ఎవరికైతే మేము విద్యను కూడా ఒక రంగంలాగా అమ్మేయగలుగుతామో, ఒక సరుకులాగా అమ్మేయగలుగుతామో, వాళ్ళ సేవలోనే మేము బతుకుతాము. మీరందరూ మీ చావు మీరు చూసుకోండి అని మనకి సందేశం ఇస్తుంది. ఆ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఎవరైతే ఒక సిటిజన్ గా, ఒక కాన్షియన్స్ సిటిజన్ అనుకుంటారో, ఒక విద్యార్థి అనుకుంటారో, ఒక యువత అనుకుంటారో, వాళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చి వాళ్ళ నిరసన తెలపడం ఎంతో అవసరం. గత 2-3 రోజులుగా హైదరాబాద్ లో కూడా ఇదే జరుగుతుంది. వాళ్ళ ఓయూలో కూడా ఇదే జరుగుతుంది.